నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంఘం వద్ద పెన్నా నుంచి అక్రమంగా ఇసుక తరలింపు, టిప్పర్ జేసీబీలను స్వాధీనం చేసుకున్న అధికారులు. సుంకేసుల జలాశయం నుంచి వృధాగా పోతున్న జలాలు, 5 ఏళ్లుగా మరమ్మతులు లేక గేట్ల నుంచి లీక్ అవుతున్న నీళ్లు. శ్రీకాకుళంలో కబ్జా స్థలంలో వైకాపా కార్యాలయం, ఆక్రమణకు గురైన భూమి కోసం విశ్రాంత టీచర్ పోరాటం. నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక, ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకే మళ్లీ అవకాశాలు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, తొలిసారి రాజ్యాంగ పదవి చేపట్టనున్న కాంగ్రెస్ నేత. నలభై 48 ఏళ్ల తర్వాత తొలిసారి నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అధికార విపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలపడంతో ఓటింగ్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఇరు కూటముల్లోని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బలాబలాల పరంగా అధికార ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులు బరిలో ఉండడంతో నేడు ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, ఇండియాకు 233 మంది సభ్యులున్నారు. ఓం బిర్లా ఎన్నిక లాంఛనప్రాయమే. ఓటింగ్లో డివిజన్కు విపక్షం పట్టుబడితే సభ్యులకు స్లిప్లను పంపిణీ చేస్తారు. సభ్యులకు సీట్లు కేటాయించకపోవడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో మాన్యువల్ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అధికార ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైతే 2 సార్లు ఆ పదవిని చేపట్టిన 5వ వ్యక్తి అవుతారు. 2 సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాం జాఖడ్ ఒక్కరే 10 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా రాజస్థాన్ కు చెందిన నేత. యువమోర్చా నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఓం బిర్లా ప్రత్యర్థి అయిన ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థి కె సురేష్ లోక్సభలోని అత్యంత సీనియర్ సభ్యుడు. కేరళలోని దళిత కుటుంబానికి చెందిన 62 ఏళ్ల కొడికున్నీల్ సురేష్ 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2009లో ఆయన ఎన్నికను కేరళ హైకోర్టు కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కింది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన మావెలిక్కర నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989 నుంచి గెలుస్తూ వస్తున్న ఆయన మధ్యలో 1998, 2004లో ఓడిపోయారు. స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. నేడు ఎంపీలంతా సభకు హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 11 గంటలకల్లా సభలో ఉండాలని సూచించింది. స్పీకర్ ఎన్నికలో గెలుపోటములు ముఖ్యం కాదని, సంప్రదాయాన్ని గుర్తు చేయడానికేనని ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ స్పష్టం చేశారు. గత 2 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేదని, డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని, ఇప్పుడు ఆ హోదా వచ్చాక కూడా ఇవ్వకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఎన్నికకు సహకరించేవారమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనికి ఎన్డీఏ సిద్ధంగా లేనందునే పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్షం షరతులు విధించడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మరోవైపు ఇండియా కూటమి అభ్యర్థిని నిర్ణయించే ముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అందుకే మద్దతుగా సంతకాలు చేయలేదని పేర్కొంది. తమ నిర్ణయాన్ని మమతా బెనర్జీ వెల్లడిస్తారని ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు వైకాపా మద్దతు తెలిపే అవకాశం ఉంది. వైకాపాకు లోక్సభలో 4 సభ్యులున్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తమ ఎంపీలకు తెలుగుదేశం విప్ జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సభలో తప్పనిసరిగా ఉండాలని, ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయాలని తెలుగుదేశం చీఫ్ విప్ హరీష్ బాలయోగి విప్ జారీ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ కు కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు లేఖ ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సభాపక్ష నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రాహుల్ను లోక్సభలో ప్రతిపక్ష నేతగా నియమించాలని కోరుతూ ప్రోటెం స్పీకర్కు లేఖ రాశారని తెలిపారు. మిగతా పదవులపై నిర్ణయాలు తర్వాత తీసుకోనున్నట్లు తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేబినెట్ మంత్రి స్థాయి ర్యాంకు ఉంటుంది. ప్రోటోకాల్లోనూ ఆయన స్థాయి పెరగనుంది. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రాహుల్ గాంధీకి ఇదే తొలి రాజ్యాంగపరమైన పదవి కానుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో పలు కీలక ప్యానెళ్లలో రాహుల్ గాంధీ సభ్యుడు కానున్నారు. లోక్పాల్, సిబిఐ చీఫ్, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక జరిపే ప్యానెళ్లలో సభ్యుడిగా వ్యవహరించనున్నారు.
మాట ఇవ్వడం మడమ తిప్పడమే కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు మరొక మాట మాట్లాడటంలో సిద్ధహస్తులు జగన్. వైనాట్ 175 అంటూ బిర్రవీగి కేవలం 11 సీట్లకే పరిమితమై చతికిలపడ్డ జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాపై కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదంటూ తమకు ఆ హోదా ఇవ్వాలంటూ సభాపతికి జగన్ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. చూశారుగా, ముఖ్యమంత్రిగా నాడు వైఎస్ జగన్ చెప్పిన మాటలు. ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలని అక్షరాల ఆయనే చెప్పారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం 17 నుంచి 18 సీట్లు ఉండాలి. అంటే మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని జగన్ ఆనాడు చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ నాలుక మడతేసేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు వచ్చి ఉండాలన్న నిబంధన చట్టంలో ఎక్కడా లేదని, ఇన్ని సీట్లొస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని శాసనసభ ప్రవర్తనా నియమావళిలో ఎక్కడా పేర్కొనలేదంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభాపతికి లేఖ రాశారు. తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడం లేదంటూ సభాపతికి రాసిన లేఖలో జగన్ ఆక్షేపించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చూస్తేనే తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరని అర్థమవుతోందని లేఖలో పేర్కొన్నారు. సభానాయకుడి ప్రమాణం తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణం చెయ్యారని, కానీ సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తరువాత తనతో ప్రమాణం చేయించారన్నారు. దీన్ని బట్టి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని మీరు ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందన్నారు. అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10% సీట్లు రానందున వైకాపాకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదన్న ప్రచారం జరుగుతోందని, కానీ ఇన్ని సీట్లొస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్న నిబంధన శాసనసభ ప్రవర్తనా నియమావళిలో ఎక్కడా లేదని లేఖలో జగన్ పేర్కొన్నారు. 1984లో లోక్సభలో 543 ఎంపీ స్థానాలకు గాను తెలుగుదేశానికి కేవలం 30 స్థానాలు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారని గుర్తు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 294 సీట్లకు గాను కాంగ్రెస్కు కేవలం 26 సీట్లు మాత్రమే వచ్చాయని, అప్పుడు 10% సీట్లు లేకున్నా ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో భాజపా కేవలం 3 సీట్లే సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని లేఖలో జగన్ పేర్కొన్నారు. కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైకాపా కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం ముందుగా సభానాయకుడు ప్రమాణం చేసిన తరువాత మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో సభాపతి ప్రమాణం చేయిస్తారు. కానీ మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవంతో జగన్ను మంత్రుల తరువాత నేరుగా ప్రమాణం చేయించారు. దీన్ని సైతం తప్పుబడుతూ చంద్రబాబు తరువాత తనతోనే ప్రమాణం చేయించకపోవడం తప్పన్నట్లు లేఖలో పేర్కొన్నారు. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించారని జగన్ చేస్తున్న విచిత్ర వాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరోలా సభా సంప్రదాయాలు మారవంటూ చొరకలంటిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో వైకాపా కార్యకలాపాలు నిర్మించడమే కాదు, కొన్ని చోట్ల ప్రైవేటు స్థలాలు ఆక్రమించి మరీ కట్టేశారు. శ్రీకాకుళంలో జాతీయ రహదారి పక్కనే విలువైన ఇంటి స్థలం కబ్జా చేసి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై గత ప్రభుత్వ హయాంలో బాధితులు ఎంత మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. శ్రీకాకుళంలో ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించి మరీ వైకాపా కార్యాలయం నిర్మాణం చేపట్టారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారి పక్కనే ఎకరం 50 సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఏడాదికి 1000 రూపాయల నామమాత్రపు ధర చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. అక్కడే సర్వహంగులతో వైకాపా కార్యాలయం పేరిట ఎలాంటి అనుమతులు లేకుండా ప్యాలెస్ నిర్మాణం చేపట్టారు. దాదాపు 90% పనులు పూర్తి చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగినా శ్రీకాకుళంలో మాత్రం ప్రభుత్వ స్థలంతో పాటు పక్కనే ఉన్న ప్రైవేటు స్థలాన్ని సైతం కబ్జా చేసే నిర్మాణాలు చేపట్టారు. వైకాపా
కార్యాలయం నిర్మాణం చేపడుతున్న భూమి పక్కనే ఉపాధ్యాయ సంఘానికి చెందిన లేఅవుట్లున్నాయి. వీటికి సంబంధించిన 30 సెంట్ల భూమిని సైతం కలిపేసుకుని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ప్రభుత్వం నుంచి ఎకరం 50 సెంట్ల స్థలం మాత్రమే లీజుకు తీసుకుని దాదాపు 2 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. కోటబొమ్మాళికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటరమణకు చెందిన 5.5 సెంట్ల భూమిని సైతం కలిపేసుకున్నారు. గతేడాది దీనిపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. నేను 1993లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేటటువంటి సంఘం వేసినటువంటి వెంచర్లో 300 స్థలాల్లో నేను 238 నెంబర్ గల స్థలం మొత్తం విస్తీర్ణం 5.5 సెంట్లు నేను 93లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. జూలైలో ఇదేమో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది, మన సైట్ కట్టేట్ చేశాను అనుకుని మళ్ళీ అదే సర్వే నేను పట్టుకొని రావడము, నా సైట్ ఇలాగ అయిపోవడం జరిగింది. వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఎంఆర్ఓ దగ్గరికి ఇలాగ పలానా నా సైట్ నెంబర్ 238 అది కట్టేస్తాను సార్ అని చెప్తే, నువ్వు అవి నాకు అడిగి కట్టావా, ఎవడికి అడిగి కట్టావని చెప్పి ఆ ఎంఆర్ఓ సర్వే రఘు మెయిన్ వాళ్ళిద్దరి వల్లే నాది కబ్జా అయిందండి. మరి ఇక లాభం లేదని అప్పుడు కోర్టులో వేశాను. నేను రూపాయి ఖర్చు పెట్టి సగటు ఉపాధ్యాయుడు, నేను ఒక ఉపాధ్యాయుడిని, ఒక సంఘానికి నాయకుడిని. ఈవేళ కూడా నేనేం పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని, జిల్లా జాయింట్ సెక్రటరీని, కోటబొమ్మల మండల ప్రెసిడెంట్ని. అప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ కౌన్సిలర్ని, వైస్ ప్రెసిడెంట్ని. ఎంత ఇది ఉండి ఎంత సర్వీస్ ఉపాధ్యాయులకి పిల్లలకి ఇచ్చినటువంటి నా స్థలమే కబ్జా చేసేసి నాకే న్యాయం జరగకపోతే సగటు మానవుడికి న్యాయం జరుగుతుందని ఎవరు ఊహిస్తారు? రెవెన్యూ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు, నేను ఒక సగటు ఉద్యోగిని, వాళ్ళు ఉద్యోగులే. ఉద్యోగికి అన్యాయం జరిగిందని చెప్పుకుంటే న్యాయం చేయలేదు సరిగదా. ఎవడికడికి కొన్నావని ఎంఆర్ఓ అడిగితే ఆడుకున్న ఆస్తులన్నీ నాకడికి కొన్నాడండి. ఎంత బాధ అనిపించింది. నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి 40 సంవత్సరాలు సర్వీసెస్ రిటైర్ అయిన నాకు నా వయసుకైనా విలువ ఇవ్వకుండా ఎవడికడికి కొన్నా నేనేటి చేస్తే నిర్భానండి. నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా పరివాహక ప్రాంతంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేశారు. స్థానికుల సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు టిప్పర్, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్ వద్ద పనిచేస్తున్న సిబ్బంది వైకాపా నేతలతో చేతులు కలిపి ఇసుక రవాణా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు సమాచారం చేరవేయగా దాడులు చేసి వాహనాలను సీజ్ చేశారు. ఇవాళ సంగం రీచ్లో అనధికారంగా ఇసుక తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమీడియట్గా లోకల్ ఎస్ఐ గారు, నేను ఇద్దరు వచ్చాము. ఇక్కడ రావడంతో ఒక టిప్పర్ను, ఒక జేసీబీ ఉందండి. ఇమీడియట్గా ఇప్పుడు జేసీబీని, టిప్పర్ని సీజ్ చేసామండి. ఈ చోట కూడా అన్ని చోట్ల నిఘా పెట్టున్నాం. విజిలెన్స్ ఎక్కడైనా సరే అనధికారంగా ఏ టైంలో అర్ధరాత్రులైనా తెల్లవారుజాములైనా ఇసుక తరలించని మాకు సమాచారం వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడుతుంది. కర్నూలు జిల్లాలో తుంగభద్రపై నిర్మించిన సుంకేసుల జలాశయం నిర్వహణలో అధికారుల తీరు ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు సహా ఎన్నో గ్రామాలకు తాగు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును గత 5 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ లీకేజ్ అవుతోంది. ఈ మధ్యనే ఎగువన కురిసిన వర్షాలకు జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం ఇన్ఫ్లో ఆగిపోయింది. ఉన్న నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాల్సి ఉండగా 15 గేట్ల నుంచి నీరు వృధాగా వెళ్లిపోతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు సహా ఎన్నో గ్రామాలకు తాగునీరు, కేసీ కెనాల్ పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే జలాశయం సుంకేసుల. ప్రస్తుతం మనం సుంకేసుల జలాశయం వద్ద ఉన్నాం. చూడొచ్చు, సుంకేసుల జలాశయం నిండుకుండలా మారింది. ఈ మధ్యనే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తుంగభద్ర నదిలో నీరు ప్రవహించింది. సుంకేసుల జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయింది. సుంకేసుల సామర్థ్యం 1.2 టీఎంసీలు. ప్రస్తుతం సుంకేసుల పూర్తి స్థాయి నీటి మట్టంతో కలకలలాడుతుంది. ఈ సుంకేసుల జలాశయం నిర్వహణకు సంబంధించి పలు అనుమానాలున్నాయి. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం సుంకేసుల జలాశయం నిర్వహణకు ఏమాత్రం నిధులు విడుదల చేయలేదు. నిధులు విడుదల చేయకపోవడంతో జలాశయం నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుంకేసుల నీళ్లు లీక్ అయి వెళ్ళిపోతున్నాయి. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్నటి వరకే తాగడానికి నీళ్లు లేక కూడా ఇబ్బంది పడినాము. కొన్ని పైరలు వేసుకున్న వాళ్ళు కూడా వరి వేసుకుంటే యాసంగి పంట ఎండిపోవడం కూడా కారణమైపోయింది ఈ నీళ్లు వృధా కాబట్టి. ఇదే మరమ్మతులు చేసి స్టాక్ చేసి పెట్టుకుంటే నీళ్లు మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం మేము. లీకేజీలు ఉన్నాయి ఎక్కువ. అవి లీకేజీలు ఉండడం వల్ల నీళ్లు తాగడానికి కూడా నిలబడడం కన్నా ఉంటాయి. ఎండాకాలం నీళ్లు పైనుంచి వస్తూ ఉంటే నీళ్లు ఉంటాయి. ఏమైనా బంద్ అయినా అనుకో అక్కడ పైనుంచి రాలే అనుకోండి, నీళ్లు ఉండేటి కన్నా వెళ్ళిపోతాయి. ఎవరికి ఉపయోగం లేదు. అది ఇక్కడ రైతులకి ఉపయోగం లేదు, ఇక్కడ
ఎవరికి ఉపయోగం లేదు, కానీ అవసరంగా పోతున్నాయి నీళ్ళు. గేట్లు లీక్ అయి పారుతున్నాయి సార్, కొంచెం దీనిని కన్యా మంచిగా చేయండి సార్, కొంచెం నీళ్ళు లీక్ అయి పారిపోతున్నాయి. మాకు గొర్రెలకు కూడా ఏం నీళ్ళు అసలు ఏం దొరకడం లేదు. కష్టంగా ఉంది మాకు. అక్కడ మాకు మొత్తం 9 దాకా ఇదే డ్యామే కదా, అక్కడ నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఇది రిపేర్ చేపిస్తే బాగుంటుంది. ఇల్లు అంతా చేపించాలని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. ట్రైన్లకి మాకు పోనీకి ఇబ్బంది, ఇక్కడ అన్ని ఇబ్బంది. మాకు నీళ్ళు ఇక్కడ ఆగడం లేదు, చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎందుకు ఆగడం లేదు నీళ్ళు? లీకులు ఉన్నాయి కదా, అవి గేట్లు తాళ్ళు తెగిపోవడం, లీకులు ఫుల్ ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది. సుంకేసుల జలాశయానికి మొత్తం 30 గేట్లు ఉన్నాయి. 30 గేట్లలో ప్రస్తుతం సగం గేట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ ఉన్న గేట్లు కూడా నీరు వృధాగా పోతుంది. మనం చూడొచ్చు, ఇది 21వ నంబర్ గేటు. మనం ఏ విధంగా నీరు వృధాగా పోతుందో మనం చూడొచ్చు. మొత్తం పెద్ద ఎత్తున నీరు లీకేజ్ అవుతుంది. దాదాపు 15 గేట్ల నుంచి ఈ విధంగా నీరు వృధాగా పోతుంది. ఈ వృధా అయిన నీరు నదిలో కలిసిపోతుంది. నదిలో కలిసిన నీరు ఏ విధంగానూ రైతులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగం లేదు. అదే సుంకేసుల జలాశయంలో నీరు నిల్వ ఉంటే ఈ లీకేజీలను అరికడితే కనుక అత్యవసర పరిస్థితుల్లో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా వృధాగా పోతే ఎవరికీ ఉపయోగం ఉండదు. గత తెలుగుదేశం ప్రభుత్వం సుంకేసుల జలాశయం నిర్వహణకు నిధులు కేటాయించింది. అయితే తాజాగా వైకాపా 5 ఏళ్ల పాలనలో సుంకేసుల జలాశయ నిర్వహణకు ఏమాత్రం నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించకపోవడంతో వీటి నిర్వహణ గాలికి వదిలేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఏదో మరమ్మతులు చేస్తున్నా కూడా ఇప్పుడు లీకేజీలను అరికట్టడం కష్టసాధ్యమైంది. వేసవిలో లీకేజీలను అరికట్టడం, గేట్లు మరమ్మతులు చేయడం ఇలాంటివి చేయాలి. వేసవిలో నిధులు లేకపోవడంతో గతంలో ఎలాంటి పనులు చేయలేదు. ప్రస్తుతం తాత్కాలికంగా చేస్తున్నా కూడా లీకేజీలను అరికట్టడం అనేది కష్టసాధ్యంగా మారింది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, సుంకేసుల, కర్నూలు జిల్లా. ధాన్యాగారంగా పేరుగాంచిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి సాగుకు అనువైన జలవనరుల అభివృద్ధి కొన్నేళ్లుగా కుంటుపడింది. వైకాపా హయాంలో ప్రధాన కాలువల నుంచి పంట బోదెల వరకు, మేజర్ నుంచి మైనర్ డ్రైన్ల వరకు నిర్వహణ లేక జలవనరుల వ్యవస్థ నిర్వీర్యమైంది. కాలువల్లో పెద్ద ఎత్తున పూడికలు ఏర్పడటంతో నీటి ప్రవాహం సాఫీగా సాగక చేలకు నీరందటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో సకాలంలో కాలువల ప్రక్షాళన, మరమ్మతులు చేపట్టి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు మొదలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం వరకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి కాకుండా 357 కిలోమీటర్ల మేర సాగుకు నీరందించే 11 ప్రధాన కాలువలు, 1760 కిలోమీటర్ల పైబడి ఉపకాలువలు విస్తరించి ఉన్నాయి. వీటిపైన లాకుల నుంచి నీటి విడుదలకు ఉపయోగించే షట్టర్లు, కల్వర్టులు అనేక చోట్ల కుంగిపోయి ఉన్నాయి. కాలువల్లో పెద్ద ఎత్తున పూడికలు ఏర్పడడంతో ఏటా నీటి ప్రవాహం సాఫీగా సాగక చేలకు నీరందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధిక వర్షాలు పడినప్పుడు పంట చేలల్లోని నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంటలు నీట మునిగి రైతులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. గత ప్రభుత్వం పూడికతీత, గుర్రపుడెక్క నిర్మూలనకు సకాలంలో చర్యలు చేపట్టకపోవడంతో జిల్లాలో 2260 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్న డ్రైన్లు రూపుకోల్పోయాయి. 100 కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణలకు గురయ్యాయి. పశ్చిమ డెల్టాలో 5.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఏటా నీటి తీరువా రూపేణా రైతులు 20 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అయినా కాలువల నిర్వహణ పనులకు గత ప్రభుత్వం సరిపడా నిధుల్ని కేటాయించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మురుకోళ్ళు లాక్క పూడి చేసి నానా ఇబ్బందులు పడుతున్నామండి. పంటలు పోతున్నాయి, మేము అప్పుల పాలైపోతున్నాం. కథ అంతా మా మీద దయించి ఆ కాలువ కథ బాగు చేయితే మేము ఏదో 4 బత్తాలు పండించుకొని తినగలదు అండి. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక 100 రూపాయల పని ఈ కాలంలో మరమ్మతులు చేయలేదంటే అంత దుర్మార్గం. కనీసం చెత్త కూడా తీయని పరిస్థితి ఈ 5 సంవత్సరాలు గడిచింది. వ్యవసాయాలు మునిగిపోతున్నాయని చెప్పి రైతులు మొరపెట్టుకున్నా ఎక్కడా కూడా అధికారులు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడే మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కాలువలు మరమ్మతులు చేయాలని మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ గుర్రపడెక్క ఇటువంటివన్నీ తీసి కాలువలు మెరక తీస్తే పల్లంగా ఉండి మెరక చేలకు కూడా నీళ్ళు వెళ్తాయండి. లేనిదంటే విమర్శించడం, ఉన్నది చెప్పడం విమర్శించడం ఏముందండి. అంచేత ఎక్కడి నుంచి ప్రభుత్వం అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని సక్రమంగా బాగు చేస్తారని, రైతులకు మేలు చేస్తారని ఆశిస్తూ ఉంటున్నాను.
వేసవిలో చేపట్టాల్సిన పంట కాలువల నిర్వహణ పనులకు ఆమోదం లభించకుండానే ఈ ఏడాది సాగునీటిని విడుదల చేశారు. ఫలితంగా పూడికతీత పనులకు అవకాశం లేకుండా పోయింది. అత్యధిక చోట్ల తూడు, గుర్రపుడెక్క, కర్రనాచు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జలవనరుల శాఖ 16.94 కోట్ల విలువైన 164 అత్యవసర పనులతో తుది జాబితాను సిఈ కార్యాలయానికి పంపింది. వీటిలో తూడు, గుర్రెపుడెక్క తొలగింపు, మట్టి పూడికతీత సహా 94 పనులు ఉన్నాయి. మిగిలినవి షట్టర్ల మరమ్మతులు, కాలువగట్లను పటిష్టం చేసే పనులు ఉన్నాయి. కమిటీ సమావేశమైతే తప్ప ఈ ప్రతిపాదనలపై దృష్టి సారించే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే కాలువలకు నీటిని విడుదల చేయడంతో పూడిక తీసివేతకు ఈ ఏడాది అవకాశం కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలోని మేజర్, మీడియం, మైనర్ డ్రైన్లలో 5 ఏళ్లుగా తట్ట మట్టి కూడా పూడిక తీయకపోవడంతో మొత్తం డ్రైన్లు పూడిపోయాయి. ఉప్పుటేరు, గునుపూడి సౌత్ డ్రైన్, నక్కల, కాజా, తూర్పు కొక్కిలేరు, ముస్కేపాలెం, అవుట్ ఫాల్ స్లూయిజ్ల మరమ్మతులకు నోచుకోలేదు. ఇవన్నీ జరిగిన నాడు సాగు, తాగునీటికి ఇబ్బందులు దూరమవుతాయని రైతులు చెబుతున్నారు. ఈ పంటకాల బాగు చేసి 5 సంవత్సరాలు అయింది. దానంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రైతులు గట్టిగా వర్షాలు కురిస్తే మళ్ళీ మోటార్లు వేసి తోడుకోవడం, అది ఆయిల్ పెట్టుబడి పెట్టడం, ఇది రైతులు చేసే పని కాదు. మిషన్లు చేయాలి. అది గవర్నమెంట్ పాస్ ఉంటే కానీ అవ్వదు. అది 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రోడ్లు అలాగే చేశాడు, ఈ కాలువలు కూడా అదే పరిస్థితిలో వదిలేశాడు. అసలు కేవలం బట్టన్ నొక్కుతుంది తప్ప ఇంక వేరే పని పెట్టుకోలేదు. అంకేది 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని మురికి కాలువలో, పంట కాలువలో కూడా మిషన్ల ద్వారా తవ్వించి రైతులకి మంచి అవకాశం కల్పిస్తారని, మంచి పంటలు పండే అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను. అలా తుఫాను వచ్చినా ఏదొచ్చినా అసలు నీరు అసలు లాగతలేదండి. మురికాలువ యాసకాలమే చెయ్యాలండి. ఒక పంట లేకపోయినా యాసకాలం చేస్తే మంచిదండి. మెయిన్ మురికాలం నిండా గొప్పడెక్క ఉందండి. కనీసం మందు కొట్టారు, అది ఇప్పుడు సావలేదు. ఇప్పుడు అది మీకు నీళ్ళు లాగాలంటే వర్షం వస్తే లాగదు. ఇవన్నీ ఆకుమళ్ళు పోయి కానీ ఆకుమళ్ళన్నీ మునిగిపోతాయి. దీన్ని వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని గవర్నమెంట్ని కోరుతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇరిగేషన్కి కాలువలు, మురికి కాలువలు తవ్వడానికి ఏ విధమైన నిధులు ఇవ్వనందున కౌలు రైతులు వరి పండించే రైతులు కూడా కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. మరి ఈ పనులు చేస్తేనే కానీ ఈ ఖరీఫ్ సీజన్ రైతులకి మరి ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడటం లేదు. కావున ప్రభుత్వం వెంటనే మరి స్పందించి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో సకాలంలో కాలువల ప్రక్షాళన, మరమ్మతులు చేపట్టి సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో రష్యాలో పర్యటించనున్నారని తెలిసింది. భారత్, రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుందని రష్యా అధికార మీడియా తెలిపింది. మోదీ పర్యటనకు రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని, పుతిన్తో మోదీ సమావేశం ఉంటుందని మార్చిలో క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర అంశంలో భారత్ స్వతంత్ర వైఖరి అవలంబిస్తోంది. భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా మాస్కో, ఢిల్లీ మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని గతంలో పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పరిణామాలపై మోదీతో మాట్లాడానని, శాంతియుత పరిష్కారం దిశగా మోదీ తన వంతు ప్రయత్నాలు చేస్తారని తెలుసన్నారు. మోదీ రష్యా వస్తే వర్తమాన అంశాలు, 2 దేశాల సంబంధాల బలోపేతం గురించి మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో మోదీ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం తీహార్ జైలుకు వెళ్లిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నేడు ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరిచేందుకు సీబీఐ అనుమతి తెచ్చుకుంది. కోర్టులో హాజరుపరిచే ముందు కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 21న మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో మంగళవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇచ్చిన స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జూన్ 20న కేజ్రీవాల్ కు రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ నేతృత్వంలోని బెంచ్ బెయిల్ మంజూరుపై స్టే విధించింది.